ఫస్ట్ చెప్పి ఓపెన్ చేయి, ప్రారంభం వందనాలు చెప్పేటప్పుడే స్టార్ట్ చేసి రైట్. ఈరోజు విషయాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని మనం దేవుని సన్నిధిలో గడపడానికి మరి ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక మంచి సంగతి ఏంటంటే, మనం ఈ భూమి మీద బ్రతుకున్నాం, మంచిదే. ఈరోజు మనం ఈ దినాన్ని పొందుకున్నాం, ఇంకా మంచిదే. అయితే ఈ దినాన్ని పొందుకున్న మనము ఈ భూమి మీద బ్రతికే ఉన్నంత సమయం ఎక్కడుంటున్నాం? దేవుని సన్నిధిలో ఉంటున్నామా? దేవునికి దూరంగా జరిగి అపవాదికి దగ్గరగా ఉంటున్నామా? మిగతా ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టం వచ్చినట్టుగా గడపడానికి ఇష్టపడుతూ అపవాది చేతిలో లేదా వాని చేతి కింద ఆయుధంగా, లేదంటే వానికి పనికొచ్చే సాధనంగా వాని చేత వాడబడుతూ ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలోకి వస్తూ మేము దేవుని పిల్లలని చెప్పుకుంటున్నామా? మనం ఎక్కడుంటున్నాం? ఎవరి చాటున దాక్కుని ఉంటున్నాం? మనం ఉండవలసిన చోటేది, ఉండకూడని చోటేది? ఈరోజు మన పాఠం. మనం ఉండవలసిన స్థలం, చోటు ఏది, ఉండకూడని చోటేది? అదే ఈరోజు మన పాఠం. ఎందుకు ఈ మాట మాట్లాడగలుసుకు వస్తుంది అని ఒక మనం తర్కించుకుంటే మనమే మనం మన పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి మామూలుగా చూసుకుంటే వాడికి ఎక్కడ బాగుంటుందో అక్కడ పడుకోబెడతాం. దోమలు వచ్చే చోట, చీమలు వచ్చే చోట, పురుగు పుట్ర వచ్చే చోట ఎలా పడతాడో పడేయం, అవునా? మనకి ఎత్తైన స్థలం చూసి, ఇంకా చెప్పాలంటే ఉయ్యాల, అందరికీ సేఫ్గా ప్రతి వాడికి ఆ స్థాయిని బట్టి ఆ వేసే ఉయ్యాల ఆకారం మరిది. చీరతో వేయచ్చు, లుంగి గుడ్డతో వేయచ్చు, పాత గుడ్డలతో వేయచ్చు, పట్టు పరుపు లాంటి ఖరీదైనటువంటి టేకు మంచాలతో చేయొచ్చు. ఏదైనా ఊయల, అవునా? ఎవరికి దోచినట్టుగా బంగారపు కడ్డీలు తగిలించవచ్చు, ఇనప కడ్డీలు తగిలించవచ్చు, చెట్లకి ఊయలేసి పడుకోబెట్టవచ్చు పిల్లల్ని. మొత్తం మీద ఊయల అంటే పురుగు పుట్ర ఏమీ రాని, అవునా, ప్రమాదం లేని స్థలం. వాడు కొంచెం పెరిగి పెద్దయ్యాక ఎప్పుడు అమ్మ అయితే చంకలు వేసుకునే తిరుగుతాడు. ఏ పనులు చేసుకున్నా కూడా, అవునా? ఏ పని చేసుకున్నా కూడా చంకన వేసుకుని పని చేసుకున్నది అలవాటైపోయింది. అమ్మకి చంకకి బరువు అని కూడా తెలియదు. అవునంటారు కాదంటారా? పిల్లలు కన్నా తల్లులు చాలామంది ఉన్నారు, నేను అసలు నేను చంకన ఎత్తుకోలేదండి మా పిల్లలు నేను ఎవరైనా అంటారా? కొంతమంది అయితే చంక దిగరు, అలవాటైపోయింది. చంకకి బిడ్డ అలవాటైపోయింది. లేకపోతేనే లోటుగా ఉంటుంది, ఏది ఖాళీగా ఉంది చెయ్యని, అంత అలవాటు అవుతాం. ఇంకొంచెం పెరిగి పెద్దయ్యాక చేపట్టుకుని నడిపిస్తాం, వదిలేయం. స్కూల్కి వెళ్ళేంత వరకు, స్కూల్కి అలవాటు చేసేంత వరకు అమ్మ నాన్నే పెంచుతారు. స్కూల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఊహ తెలిసినాక జాగ్రత్తలు చెప్పి ఏ రోడ్లోంచి వెళ్ళాలో, వచ్చేటప్పుడు ఎలా రావాలో, లేదా మనమే ఇల్లు తీసుకెళ్తాం అలవాటైందాకా కదా. పెరిగి పెద్దయి వానికి స్వతంత్రంగా నడిచి వెళ్ళగలిగేంత ధైర్యము, తెలివి, రెండు ఏంటి? వాడు సొంతంగా వెళ్ళగలిగేంత ధైర్యము, దారి గుర్తుపెట్టుకొని వచ్చేంత తెలివి తెలిసేంత వరకు మనం పెంచుతాం. ఇంకా ఆ తర్వాత వాడిని విడిచిపెడతాం, జాగ్రత్తగా ఉండు అని. ఇదే విషయాన్ని మన దగ్గరికి వస్తే దేవుడు మనం ఉండవలసిన స్థలాన్ని చెప్తున్నాడు మొట్టమొదటి నుంచి. మనం ఎక్కడుండాలో, ఎక్కడుంటే మనకి బాగుంటుందో, ఎక్కడ ఉండకూడని స్థలం ఏదో చెప్పేసి చాలా కాలం పెంచి సంవత్సరాల తరబడి వాక్యం నేర్పి, ఎంత సీనియర్ అయ్యావు నువ్వు, నీకు అన్నీ తెలుసు, ఇక నీ ఇష్టం అని మన ఇష్టానికి వదిలేస్తున్నాడు. ఇష్టం తెలియనంత వరకు, మనకి తెలివి రానంత వరకు, వాక్యం అర్థమయ్యి ఆ ధైర్యం వచ్చేంత వరకు మనకు ఓపిక బట్టి ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఒక భక్తుడు మాట్లాడుకుంటున్నాడు, అర్థమయ్యి ఉండవలసిన స్థలం ఏదో చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఏంటట? కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం, నా దాగు చోటు నీవే, నీ దగ్గరుంటే నాకు బాగుంటుంది.
ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు, తెలిసి తెలియని తత్వంలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు నీవు నన్ను రక్షించేవాడువు నీవే. చిన్నప్పుడు మనకు తెలియదు మన అమ్మ మనల్ని రక్షించిందని, తన చనుబాలిచ్చి పెంచిందని, చంకలో వేసుకొని మనల్ని కాపాడిందని తెలియదు. తెలిసిన తర్వాత అమ్మను మనం ప్రేమించాలిగా. నువ్వు కాబట్టి కన్నావులే, అసలు నీకు కాకుండా నేను ఇంకొకరికి పుట్టుంటే బాగుండే అనే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. వాళ్ళని వదిలిపెడదాం. కానీ తెలిసిన బిడ్డ, అమ్మ కష్టం తెలిసిన బిడ్డ ఏమంటుంది? అమ్మను మెచ్చుకుంటుంది. నాన్న కష్టం తెలిసిన బిడ్డ నాన్నను హత్తుకుంటాడు. ఇలా నాన్న కష్టం తెలిసిన ఒక భక్తుడు అంటున్నాడు, దావీదు గారు ఏమంటున్నాడు? నా దాగు చోటు నీవే. నీవే అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దాక్కుంటే, దేవుని చాటును దాక్కుంటే మనం బాగుంటాం. మనం ఉండవలసిన చోటు అది. ఒకసారి ఆదికాండం 35వ అధ్యాయంలో మాట్లాడుతుంది. అధ్యాయం మొత్తం చదివితే యాకోబు తిరిగి వస్తూ ఉన్నాడు భార్యని బిడ్డలు అందరిని తీసుకొని. వెళ్ళేటప్పుడు ఒక చోట పడుకున్నాడు. ఆ చోటుకు వచ్చాడు మరలా, బేతేల్ అనే స్థలం దగ్గరికి. ఆ రాత్రి ఆయనతో మాట్లాడితే దేవుడు మాట్లాడి, ఏ నుంచి నీ పేరు యాకోబు కాదు, అందరం మోసగాడు మోసగాడు అంటున్నారు, మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని 35వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది ఈ మాట. దేవుడు మాట్లాడిన చోట దానికి ఏ పేరు పెట్టాడట భక్తుడు? దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టాను. బేతేలు దేవుడు ఉండే స్థలము అని. అలాంటి చోట ఉంటే బాగుంటుంది మనకి. దేవుడు మాట్లాడే చోట ఉంటే బాగుంటుంది. మాట్లాడలేని దేవుళ్ళు అనబడిన వారి దగ్గర మనకు బాగోదు, రక్షణ ఉండదు. మనమన్న మాట్లాడతాం, చలిస్తాం, కదులుతాం, అన్నిటికీ ప్రతిస్పందిస్తాం. మరి మాట్లాడలేని, కదలలేని, మనం నిలబెడితే తప్ప నిలబడలేని, మనం కదిలిస్తే తప్ప కదలలేని, చలనం లేని, జీవం లేని వాళ్ళని కూడా మనం దేవుడు అనుకుంటున్నాం. మరి ఎవరయ్యా నీకు ఆదరించేది, నిన్ను హత్తుకునేది, నీకు ఒక భద్రమైన స్థలాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే మాటలాడే దేవుడు. అక్కడ ఉండాలి నువ్వు. ఒకసారి మీరు 61వ కీర్తన 4వ వచనంలో ఏముందో తెలుసా? 61వ కీర్తన 4వ వచనంలో ఏముందో తెలుసా మీకు? యుగ యుగములో నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటును దాక్కుంటాను అంటున్నాడు. అదేంటి? ఆయన రెక్కల చాటును ఉంటే, కోడి రెక్కల చాటున బిల్లలు భద్రంగా ఉంటాయి. గద్దొచ్చినా కూడా ఏం చేయలేదు కోడి కింద ఉన్నప్పుడు, అవునా? ప్రాణాన్ని తెగించి పోరాడుద్ది. కోడి ఎంత, గద్దంత. ఎంత పెద్ద గద్దను కూడా లెక్క చేయదు కోడి తన ప్రాణం ఉన్నంత వరకు. బిడ్డల్ని కాపాడుతుంది, దేనికి భయపడదు. అది పామే కానీ ఏదైనా కానీ. గద్ద రెక్కలు ఇంకా పెద్దవి కదా. మరి దేవుని రెక్కలు ఎంత ఉంటాయి? ఆకాశ మహాకాశాలు కలుగు చేసిన దేవుని రెక్కలు ఎంత విశాలంగా ఉంటాయి. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా నీకు భయం ఉండదు. తెలుసా మీకు? అటువంటి చోట్ల ఉంటే బాగుంటాం మనం. దేవుని రెక్కల చోటున దాక్కుంటే సమస్యలన్నిటికీ ముందు ఆయన అడ్డం పడతాడు. మనం ఏం చేస్తామంటే మనం ఎదుర్కోవాలని వెళతాం. అది అప్పైనా తెప్పలబడి, అవమానమైన రోషపడి, కొట్లాటైనా ధైర్యం చేసి ఎదురెళ్తాం. మనం తెలుసుకోవాలని. ఏదొచ్చినా మనం దేవుని చోట నిలబడితే, యోహాను సువార్తలో కొత్త నిబంధన గ్రంథంలో 11వ అధ్యాయంలో 32వ వచనంలో, అప్పటికి లాజరు చనిపోయాడు. 4వ రోజు యేసుక్రీస్తు వారు వచ్చారు. మరియ గబగబా వచ్చి యేసుక్రీస్తు అంటోంది, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన ఉన్న చోటికి ఆమె వచ్చింది. ఈరోజు నీవున్న చోటికి ఆయన వచ్చాడు. గుర్తుపెట్టుకోండి తేడా. ఎక్కడెక్కడో ఉన్నావు నువ్వు, ఎక్కడెక్కడో ఉన్నావు నువ్వు. అన్ని చోట్లకి వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. ఒకనాడు యేసుక్రీస్తు వారు ఉన్న చోటికి మరియ అంటుంది, అయ్యా నువ్వు ఉన్న చోటికి, చదవన్నమాట. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల, నీవు గనక ఉండుంటే ప్రభువా నా సహోదరుడు చావకుండా చచ్చిపోకుండా ఉండుండేవాడు. అంటే యేసు దగ్గర ఏముంది? జీవముంది.
యేసుక్రీస్తు వారి దగ్గర జీవం ఉంది. ఆయన చోటులో ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఈ శరీర సంబంధమైన జీవాన్ని గురించి మాట్లాడుతుంది అక్క, లాజరు గారి అక్కయ్య, సహోదరి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ శరీరం గురించి చెప్పట్లేదు, ఇంకా ఆయన నిత్య జీవం గురించి చెబుతున్నాడు. అప్పుడేమో నువ్వు ఉండుంటే మా తమ్ముడు బ్రతుకుండేవాడయ్యా, మా సహోదరుడు చచ్చిపోకుండా ఉండేవాడు. ఈరోజు మనతో ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు వస్తే మీకు మరణమే లేదు, రెండవ మరణమైన నరకం లేదు. ఈ శరీర మరణం అందరికీ ఉంది, ఎప్పటికప్పుడు చచ్చిపోతారు. ఆయన కూడా లాజరుని లేపాడు, కానీ ఆ లేచిన లాజరు మరలా చనిపోయాడు. ఈరోజు యేసుక్రీస్తు చాటున గనక నువ్వు నివసించగలిగితే, ఆయన ఉన్న చోట్ల నువ్వు ఉంటే, లేదా నీ ఉన్న చోట్లో ఆయన రప్పించుకొని నీ హృదయంలో కనుక ఆయన నిలుపుకోగలిగితే నీకు మరణం లేదు, నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. ఈ శరీరం చచ్చిపోవచ్చుగాక, మట్టిలో కుళ్ళిపోవచ్చుగాక, ఆయుస్సలాటికి సంబంధమే లేదు. కానీ జీవింపజేసే నీ ఆత్మకి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. అర్థం కావట్లే మనకే. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఉండాల్సిన చోట్లు చెప్తున్నాను నేను. ఎక్కడ దాగుండే చోటు ఎక్కడ? దేవుడే. మాట్లాడేవారు ఎవరంటే దేవుడే. ఇంకా రెక్కల చోటను నివసించడానికి వెళ్ళాలి మనం. యేసు ఉన్న చోటుకు వెళ్ళాలి ఫైనల్గా. ఇవి మనం ఉండాల్సిన చోట్లు. ఇప్పుడు ఉండకూడని చోట్లు చెప్తున్నా, గుర్తుపెట్టుకొని రాసుకోండి. ఉండకూడని చోటు మీ అందరికీ తెలిసిన మాట ఒకటి, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టులు, తర్వాత పాపులు, అపహాసకులు. ఇక్కడ ఈ 3 ప్రమాదం మనకి. ఉండనేకూడదు అసలు వాళ్ళ దగ్గర. దుష్టులు ఉండే చోట, అసలు పాపులు కూర్చుండే చోట మనం వెళ్ళి కబుర్లు ఆడుకుంటా ఉంటాం. అపహాసకులు, పెద్ద పాట విన్నారు ఈ 3 గురించి, అవునా? గుర్తుందా ఎవరికైనా? అపహాసులు పొద్దుస్తమానం అరుగుల మీద కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద కబుర్లు చెప్పుకుంటూ, చాడీలు చెప్పుకుంటూ, లేనిపోనివి అభూత కల్పనలు. నిజమై కూడా అయి ఉండొచ్చు, కానీ నిజం చెప్పుకుంటే మనకు మజా ఉండదుగా. ఉంటుందా? చెప్పండి, నిజం చెప్పండి. జరిగినట్టు చెప్పుకుంటే మజా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏం చేస్తాం? కొన్ని కల్పించి మనం ఎంతో గొప్ప సత్యాన్ని కనిపెట్టినట్టు బిల్డప్ ఇస్తూ ఎదుటికి అయ్యేమైనా తెలుసా, మరంట అని మొదలు పెడతాం. అయిపోయాయి మనకి. ఎంత ప్రమాదం అసలు. అటువంటి చోట్ల మనం వెళ్ళి చెప్పటం కాదు, అలా చెప్పుకునే వాళ్ళ దగ్గర ఉండొద్దు అంటున్నాడు ముందు మనల్ని. దారుణమైన సంగతి ఏంటంటే మనం కూడా వెళ్ళి మనం కూడా అలాగనే మాట్లాడతాం. ఎంతోమందిని చూశాను నేను. ఒక్కసారి కూడా మర్చిపోయి దేవుని పిల్లలమనే చెప్పుకుంటాం. మళ్ళీ మనం దేవుని పిల్లలమనే చెప్పుకుంటాం. మనం మేము పెద్ద చర్చిలకు వెళ్తామండి, మేము పలానా సంఘ పిల్లలమండి, మా సంఘంలో ఇలాగండి, మాకు అన్నీ తెలుసండి, మాకు మీరు చెప్పాల్సిన పని లేదండి, మాకు అన్నీ తెలుసండి. వాళ్ళతో 1 గంట ఉంటే ఆ గంటలో 59 నిమిషాల 59 సెకండ్లు కాదు, 60 నిమిషాలు కూడా చెత్తే. అంటే 60 నిమిషాల్లో 1 సెకండ్ కూడా దేవుని గురించి ఆలోచించరా, దేవుని గురించి మాట్లాడరా? మాట్లాడని సందర్భాలలో ఎన్నోసార్లు ఉండి విసిగి వేసారి బయటకు వచ్చేయాల్సి వస్తుంది, వాళ్ళకి మారరు అని. ఎవరితో చెప్తాడు ఈ మాట? సంఘం వెలుపటి వారితో కాదు, సంఘంలో వారితోటే. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి, డబ్బులు, అది ఇది, ఇలాంటి దుష్ట మనసుతో అపహాసకులు. ఎంత ప్రమాదమో తెలుసా? ఇంకొక స్థలం చూపిస్తాను మీకు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో దేవునికి కోపం వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చేస్తానంటే లోతు బ్రతులాడుకున్నాడు. అయ్యా మా అల్లుళ్ళు ఉన్నారు, ఒక్కసారి బతుకులాడుకుంటారంటే పోయి త్వరగా రాపో అన్నాడు. 14వ వచనం, 19:14. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడంటే
వాళ్ళకి ఎగతాళి అయిపోయింది. ఎగతాళి చేశారు, పరిహసించారు. చదవడం పూర్తి చేయండి. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. ఇదేంటి పరిస్థితి? చాలు, ఇది పరిస్థితి. లెక్క లేకుండా ఉంది. ఒరి నాయన నాశనం అయిపోతారంటే నువ్వు చెప్తే మేము వినాలా? పిల్లనిచ్చే మావయ్య కదా. వాస్తవంగా పట్టణం అంతా నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళందరికీ ఆదర్శంగా ఊరు బయట గౌరి దగ్గర చిన్న పాక వేసుకొని మంచి ఆస్తిపరుడు, బిడ్డలు చక్కగా పెంచుతున్నాడు. తెలుసు ఊరు మొత్తానికి. మంచి సంబంధం అని మాట్లాడుకున్నారు పిల్లల్ని. అటువంటి లోతు గారు బ్రతులాడుకుంటూ వచ్చి వీరేది నాశనం అయిపోతారంటే లెక్క చేయలా. ఈరోజు కూడా దేవుడు మిమ్మల్ని బ్రతులాడుతూ ఉన్నాడు. ఈ భూమి ఒకరోజు నాశనం కాబోతోంది. నువ్వు ఆ ఇంటిని చూసి గొప్ప అనుకుంటున్నావు, నీ ఉద్యోగాన్ని చూసి జబ్బలు జరుచుకుంటున్నావు, నీ వయసును చూసో, నీ అందాన్ని చూసో, నీ బలాన్ని చూసో తేపోతున్నావు. ఒకరోజు ఈ అందం మోసం ఇదైపోతుంది. ఈ ఉద్యోగం ఊడిపోద్దేమో, నీకు ఇచ్చిన పదవి తీసివేయబడుతుందేమో, ఈ స్థలం ఎవరొకరు ఆక్రమించుకుంటారేమో. ఒకరోజు దీన్ని నాశనం చేయబోతున్నా. నాశనం అయ్యే చోట నువ్వు ఎందుకురా ఉంటావు? నాశనమే లేని అమరత్వం కలిగిన చోట నా దగ్గర ఉండటానికి ప్రయాసపడరు అంటే ఎగతాళి చేస్తున్నట్టుగా ఉంది. ఈరోజు లోతుని ఎగతాళి చేసినట్టు ఆ రోజు, ఈరోజు నిజాన్ని మాట్లాడే దైవజనులు ఎగతాళి చేస్తున్నారు. కాదు అబద్ధం చెప్పే వాళ్ళని హత్తుకుంటున్నారు. ఏం చెప్పారయ్యా ఈరోజు? ఏం చెప్పారో తెలియదు. ఏం గుట్టాడయ్యా చప్పట్లు, ఏం చెప్పాడయ్యా పెట్టే కథలు, ఏం చెప్పారంటే గుర్తుండదు. ఎందుకు? అపవాది ఎత్తుకుపోయింది కదా, విననిస్తే కదా. నాశనమయ్యే చోటు ఉండకూడదు. ఇంకొకటి కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఏంటంట? దుష్టత్వమునకు అంటే దుష్టునకు. చెడుతనం ఉండే చోట మనం ఉండకూడదంట. అది ఏ రకమైన చెడుతనమైనా సరే నువ్వు ఉండకూడదు అక్కడంతే. పారిపోమన్నాడు అక్కడి నుంచి. లేదండి నేను వాళ్ళతోటే ఉండాలి, ఉద్యోగం వాళ్ళతోటే, అయితే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఎక్కువసేపు వాళ్ళతోటి ఉంటే నువ్వు కూడా అలాగనే తయారవుతావు. అప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ నీ ఉద్యోగం దుష్టులతోటేనా? ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం అలానే ఉంది, దుష్టత్వంతో నిండిపోయింది. ఎక్కడ కూడా భూతద్దం వేసి గాలించిన పరిశుద్ధత కనపడటం లేదు. మరి అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అందుకే సహవాసం కావాలన్నాడు. సాయంత్రానికి సహవాసంలో ఉండాలి నువ్వు. అర్థమవుతుందా? మొత్తుకునేది ఎందుకు తెలుసా? ఒరే నాయన, నువ్వు పగలంతా పోయి చేసే ఉద్యోగం అంతా అపహాసకుల మధ్యనే ఉన్నారు, దుష్టుల మధ్యనే ఉన్నావు, పాపంతో పండిపోయిన వారి మధ్యనే ఉన్నావు, నాశనమయ్యే చోటల్లోనే నివసిస్తూ ఉన్నావు. కనీసం సాయంత్రము, ఉదయాన్నో, రాత్రికో, తెల్లవారుజామునో సహవాసంలోకి రా. నీ చుట్టూ సమాజంలో ఉండు. నీ కుటుంబ సభ్యులతో కుటుంబ ప్రార్థన గడుపు. కొంచెం బలపడతావు. ఉదయాన్నే లేచి పిల్లలందరితో కూర్చొని ప్రార్థన చేసుకుని బయలుదేరు. ఈ ప్రార్థన కంచె సాయంత్రం వరకు నిన్ను కాపాడుద్ది, నీ వలన పాపం జరగకుండా. సాయంత్రానికి మరల ఇంటికి రాగానే ఆ పాపాన్ని, ఆ దరిద్రాన్ని వాకిటవతే వదిలేసి వచ్చి మళ్ళా పరిశుద్ధంగా ఉండే నీ ఇంట్లో ఉండు. బాగుంటావు. లోకంలో చీకటి గల చోట్లు ఉన్నాయంట. ఎక్కడ కూడా నీకు తెలుసా? చూడండి ఒకసారి. అదే కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 74వ అధ్యాయము 20వ వచనం. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నాయట. ఎక్కడెక్కడ? బలవంతులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు? బలం కలిగిన వాళ్ళంతా మద్యం షాపుల్లో ఉన్నారు, డబ్బులున్న వాళ్ళంతా మాంసం కొట్లల్లో ఉన్నారు, శరీరం బాగా మదమెక్కిన వారంతా వ్యభిచారపు గృహాల్లో ఉన్నారు.
బలాత్కారులతో నిండిపోయింది. నోరు బాగా వాడగలిగిన వాళ్ళంతా చక్క తగాదాల్లో లీనమైపోయి ఉన్నారు. అందం బాగా ఎక్కువైపోయిన వాళ్ళంతా అందాన్ని ప్రదర్శించుకునే పనిలో ఉన్నారు. కెమెరాల ముందు ఎక్కడెక్కడో లోకంలో బలాత్కారులు ఏంటట మాట చదవండి. చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. బలాత్కారులు గలతో వాళ్ళతో బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు. ఈ స్థలం మాదే, ఈ ఇళ్ళు మాదే, ఈమె మాది, ఎవరన్నా 4 రోజులు లేకపోతే ఈ స్థలం మాదే, ఆక్రమించేసుకుంటున్నాం. ఎవరు? మనమే. ఏమైపోయిందంటే మన చీకట్లో ఉన్నోళ్ళం కాదు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు కదా యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:14. అవునా? మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆయనలో జీవం ఉందట. 4వ వచనంలో ఆ జీవం ఏమై ఉందట? మనుషులకు వెలుగై ఉన్నదట. మరి వెలుగుతో నిలబడి చీకట్లో ఉండకూడదు, చీకటి గల చోట్లలో మనం ఉండకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం చీకట్లోనే ఉన్నాం. నిజానికి ఎఫెసీ పత్రిక 5:8 అంటాడు, మీరు పూర్వం చీకట్లోనే ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు వెలుగును నింపుకొని ఉన్నారు కదా. 5:8 ఎఫెసీ. నిజంగానే పూర్వం మీరు చీకట్లోనే ఉన్నారు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీరు దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఆ వెలుగు మన మీద ప్రసరింపజేయటం మూలంగా, ఆ వెలుగును మనం కూడా ఒప్పుకోవటం మూలంగా, మరలా మనం ఒప్పుకోకపోతే ఆయన వెలుగు మన మీద వేసి బలవంతంగా మనల్ని వెలుగులో నింపట్లేదు, బలవంతంగా వెలుగులో నిలబెట్టడం లేదు. వెలుగుబడినప్పుడు మనం కూడా ఒప్పుకొని, ప్రభువా ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు దాకా నేనున్నది చీకట్లో, నిజమే అని నువ్వు చెయ్యెత్తి ఒప్పుకొని నువ్వు పరిపూర్ణంగా హృదయపూర్వకంగా అంగీకరిస్తే అప్పుడు నిన్ను వెలుగులోకి మన పూర్వం చీకట్లోనే ఉన్నాం. ఎఫెసీ 5:8 చూసారా? 5:8 మీరు పూర్వం చీకట్లోనే ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ చీకల గల చోట్లలో బలాత్కారులు ఉన్నారు. మీరు బలాత్కారులు కాదు, మీరు నెమ్మదస్తులు, మీరు శాంతమూర్తులు. ఎందుకంటే ఆయన శాంతిపరుడు, ఆయన శాంతం కలిగిన వాడు, మీరు దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు. ఆయన కూడా అలాంటి వాడే. ఆయన లక్షణాలను పుణుకుపుచ్చుకున్నారు. బలాత్కారంగా ఒకరిని బలవంతంగా రెక్కబడుగులు లాక్కొచ్చి చర్చిలో కూర్చోబెట్టే బలాత్కారం ఆయన చేస్తానండి. లోకల్లో వాడు చేస్తాడు. ఒకటి బలవంతంగా లెక్కలు, ఏం కాదురా మామ తాగు అంటాడు, ఏం కాదు చెల్లి పద భలే ఎంజాయ్ చేద్దాం, సంతోషానికి సంతోషం, డబ్బులకి డబ్బులు, పద చెల్లి ఏం కాదని ఒక అక్క ఒక చెల్లిని తీసుకెళ్ళిద్ది చీకట్లోకి. ఒక అన్న ఒక తమ్ముడిని తీసుకెళ్తాడు, ఏం కాదు తమ్ముడు మందేద్దాం మజా చేద్దాం రా అని. కానీ ఒక దైవజనుడు, ఒక వెలుగుతో నింపబడినటువంటి దేవుని బిడ్డ బలవంతంగా రెక్కబట్టుకొని తీసుకెళ్ళాడు మందిరానికి. ఎందుకు? అది వాక్యానికి విరుద్ధం. మనం చీకట్లోనే ఉన్నాం, హృదయపూర్వకంగా ఉన్నాం కాబట్టి వెలుగులోకి వచ్చాం. ఇప్పుడు మీరు చీకటి గల చోట్లలో ఎవరు ఉన్నారట? బలాత్కారులు. మనం బలాత్కారులం కాదు, బలవంతంగా ఉండటానికి రాలా, మనం నిశ్చయించబడలా. అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు. అందుకు చెప్పాడు. ఇన్ని మాటలు ఉన్నాయి కనుకనే మనం మొదటి వర్తమానంలో చదువుకున్నామే, ఎఫెసీ 4వ అధ్యాయం 27వ వచనం. ఏంటి? అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎందుకన్నాడు ఈ మాట అంటే, ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి తెలుసా మీకు? ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కనుక అపవాదికి మీరు చోటు ఇయ్యకండి. ఇంత చెప్పినా కూడా ఇప్పుడు మనం ఎలాగ చీకట్లో ఉన్నామో ఒకప్పుడు కూడా కొంతమంది అలాగనే చీకట్లో ఉన్నారు తెలుసా. అపవాదికి చోటిచ్చినందువల్ల పాడైపోయిన కొంతమందిని మీకు పరిచయం చేస్తాను ప్రియులారా. కనీసం వాళ్ళని చూసినా మనకు బుద్ధి వస్తుందేమో. ఈరోజు మొట్టమొదటి జంట ఎవరోళ్ళు? ఆదాము అవ్వమ్మ ఇద్దరే ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం పూట చల్లపూట దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళిద్దరికీ తెలుసు
ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు, మన ఇద్దరమే ఉన్నామని. తెలుసా తెలియదా? అయినా కూడా ఈ మహాతల్లి ఏం చేసింది? గుసగుసలాడింది. అపహాస్కునితో గుసగుసలాడింది. వినదా? 3:17 3 ఆదికాండము 3:6 ఏం చేసింది? స్త్రీ ఆ వృక్షము వెళ్ళింది. ఆహారమును ఈ రోజు కూడా చాలా మంది బయట సంగతి పక్కన పెడతారు. సమాజంలో ఎలాగూ ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్త్రీకి విపరీతమైన అధికారం ఇచ్చడం మూలంగా ఆమెను ఆపటానికి ఎవరి వల్ల కావట్లేదు, అదుపు తప్పేసింది. కానీ దేవుని జ్ఞానం తెలిసిన వాళ్ళన్నా ఉన్నారా అంటే మళ్ళీ మనల్ని పరీక్షించుకునే పరిస్థితి. మొట్టమొదట మనిషి ఏం చేసింది? భర్తకి ముందే తెలుసు. పప్పులు ఉడకల, అపవాది పప్పులు అయ్యగారి దగ్గర ఉడకబెడదామని వచ్చింది, కబుర్లు చెబుదామని వచ్చింది, వినలా. ఆ మాట మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం. కానీ ఏం జరిగింది? ఆమె ఏం చేసిందట? స్త్రీ ఆ వృక్షము వెళ్ళి ఆహారమునకు మంచిది, చూడటానికి బాగుంటే నువ్వేంది బాగలేదంటావు, కన్నులకు అందమైనది, అందంగా కనపడుతుంటే నువ్వే వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు తెలివి వస్తుంది. రాజు ఏం తెలివి వచ్చింది? అది తిన్నాక దేవుడు మంచి ఎన్ని పోయింది, బట్టలు లేవు మనకి, అబ్బే సిగ్గుపడింది. పనికి మళ్ళీ తెలివి వచ్చింది. బట్టలు లేవుగా ఏం తెచ్చింది? అంజూరు పాకులు తెచ్చుకొని కచ్చడములు చేసుకున్నారు, అడ్డం కట్టుకునే తెలివి వచ్చింది. అది తెలివి. మంచి తెలివా చెడ్డ తెలివా? పసిబిడ్డలాగా సిగ్గు ఎరుగక ఉండిరి అంటాడు దేవుడు. తెలియదు సిగ్గు, పెద్దోళ్ళే కానీ సిగ్గు ఎరుగక. అంటే పాపం లేదు కనుక సిగ్గు లేదు. పాపం ఎంటరేసరికి సిగ్గు వచ్చింది. పోయి చెట్ల చెట్టును దక్కున్నాడు. దేవుడు వస్తే దేవుడి కొరకు సాయంత్రం పూట ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే జంట, ఆయన వస్తాడనే టైం తెలిసి టకామని చెట్ల చాటుకు వెళ్ళింది. ఆకులు చుట్టుకుని తెలివి వచ్చింది. అపవాదికి చోటు ఇవ్వటం మూలంగా ఈరోజు మనం అందరం ఇబ్బంది పడుతూ ఉన్నాం. పాపం తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేసింది. ఆ పాపం ఈ రోజుకి మనల్ని ఏలుతోంది. ఆ స్వభావం మనకు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇంకొకరు పరిచయం చేస్తాను. సంసోను ఎలాంటి వాడైనా ఎంత గొప్పవాడు తెలుసా? సింహాన్ని మనం వేరుశనగ పప్పులు ఒలుస్తామే, టకామని ఇట్ట కొడితే ఒలిగిపోతాయా? ఇట్ట ఒలిచి ఇట్ట చీలుస్తాం కదా, ఎంత కష్టపడతామేంటి మనం? శనక్కాయ పప్పుల్ని చీల్చడానికి కష్టపడతామా? అట్టిగా తొక్కను వలటానికి కష్టపడతామా? అంత సింపుల్గా చీల్చి పడేసాడు సింహాన్ని. తెలుసా మీకు? ఎలుగుబంటిని చీల్చాడు. చిన్న పచ్చి దవడ ఎముక, ఎవరిది? గాడిద దవడ ఎముక దొరికితే ఎంతమందిని చీల్చాడు తెలుసా? ఎప్పుడో చదువుకున్నాడు. ఈ మధ్య మీరు చెప్పట్లేదుగా, మాకు గుర్తుంటలేదు అయ్యగారు అంట. నాకు తెలుసుగా. ఎంతమందిని గుర్తుందా? అబ్బా పోన్లే. చీల్చి అంత గొప్ప బలంగా వాడు. ఒకసారి మీరు 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 21వ వచనంలో ఏం తెలిసిందో తెలుసా? గర్వించి అప్పుడు వ్యభిచారానికి ఒక స్త్రీలోలుడై ఏం జరిగిందో చూడ ఆ మాట చదవండి. 16:21 న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు తీసిన పేజీ నెంబర్ చెప్పండి. 214. ఏం చేశారట? గాజాకి తీసుకొచ్చి ఏం చేశారట వాళ్ళు? అప్పుడు ఫిలిస్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి. ఏం ఓడదీశారు? కన్నులను, బట్టలు ఓడదీశారా? చౌకి పెట్టుకున్న ముక్కు పోగులు, రింగులు ఏంటి ఓడదీసింది? కన్నులు ఓడదీసి. అమ్మ బాబోయ్, ఏంటి పల్లి పప్పులు తీసినంత ఈజీగా, ముక్కు పొడక చెవులు లోలకులు తీసినంత ఈజీగా కళ్ళు తీశారట. ఓడబెరికా? కన్నులను ఓడదీశారా? ఏమన్నా నట్లు బిగించారా ఏంటి? బ్రతికి మరణం కంటే ఎక్కువ శిక్ష కదా. అపవాదికి చోటించి వ్యభిచారానికి వెళ్ళి ఒక స్త్రీ దగ్గరికి చేరితే ఆ స్త్రీ మోహం ఎంత పనిచేసిందో తెలుసా? ఉండకూడని చోటు వెళ్ళాడు. చక్కగా హాయిగా, భలే బాగుంది బంగారం, నీ తొడ మీద హాయిగా నిద్రపుచ్చవా అన్నాడు. లాలించి బొజ్జగించి గుండు చేయించింది. ఏం చేశారు వచ్చి? ఏది సింహాన్ని చీల్చిన ఆయన, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని తొనకలు చేసిన ఆయన, 300 నక్కల్ని ఒక నక్కను పట్టుకోలే 300 మందిని కలిసి
ఒక్కడు 300 నక్కలను పట్టుకుని ఒకదానితో ఒకటి ముడేసి నిప్పు పెట్టి 100,000 ఎకరాల పంట నాశనం చేసిన గొప్ప యోధుడు అపవాదికి చోటిచ్చి ఒక చిన్న బలహీనతతో వెళితే కళ్ళు ఓడబీకారట. ఏదో మన బలుబు ఓడబీకినంత, తలుపు గడి ఓడబీకినంత ఈజీగా కళ్ళు ఓడబీకారట తెలుసా. ఏలి ఎలాంటి మహానుభావుడు, ఎంత గొప్ప సేవకుడు తెలుసా. ఆయన కుమారులకు దేవుడు యెహోవా తెలియదంట. మీరు సమూయేలు మొదటి గ్రంథంలో చెప్తాడు. దుర్మార్గులైపోయి పరిశుద్ధంగా జరిగే దేవుని సేవ చేయడానికి వచ్చిన స్త్రీలని దుర్మార్గం చేయడానికి వెళ్ళేవాళ్ళంట. కానుక ఇచ్చినంత మోసం తీసుకుంటారా అంటే పనులు పంపించేవాళ్ళంట. మీరు ఉన్నదాక మేము వండం, మాకు నచ్చింది తీసుకెళ్తాం, పలానా మాసం ఆ భాగం ఈ భాగం కావాలి, ఈ తొడ కావాలి, మీరు ఇచ్చిన మాకొద్దు అని. ఏంటి ముళ్ళ కన్ను, పెద్ద పెద్ద గుండెలు వేసి ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి నచ్చిన పట్టుకుపోయేవాళ్ళట. పని చేయడానికి వచ్చిన స్త్రీలను పాడు చేసేవాళ్ళట. నేను చెప్పలేదు, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12 వచనంలో ఉంది ఆ మాట. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఏంటి యెహోవా తెలియదా? ఎంత దారుణం అండి. మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇందాక మనం మొదటి ప్రసంగంలో మాట చదువుకున్నాం, దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. ఎందుకు? అక్కడే ఉండి పరిచర్య చేస్తున్న వాళ్ళకి, పుట్టినప్పటి నుంచి దేవుని సేవలో ఉన్న ఏలీ కుమారులకి, ప్రధాన యాజకుడి కుమారులకి యెహోవా తెలియదా? మరి తెలియదని రాయించాడు దేవుడు. యెహోవా ఆజ్ఞలు గుర్తులేవు. అపవాది చూపించే మోజు, ఆ ఆహారం, ఆ వ్యభిచారం దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తాయి ప్రియులారా. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఎంత దుర్మార్గం చేశారో తెలుసా. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా. చాలండి, అర్థం చేసుకుంటున్నారా? అపవాదికి చోటు ఇయ్యకుడి ఎందుకు రాయించాడు? ఎఫెసీ పత్రికలో మనం మొదటి ప్రసంగంలో నేర్చుకున్నాం, 4వ అధ్యాయం 27 వచనం. అపవాదికి చోటు ఇయ్యకండిరా నాయనా. 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకండిరా బాబు బ్రతిమలాడుతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను ఎందుకు తగలబెట్టాడు తెలుసా దేవుడు? ఎందుకు తగలబెట్టాడు తెలుసా మీకు? ఆదికాండం 19వ అధ్యాయం 24, 25 వచనాలు ఎందుకు తెలుసా? చెప్పండి, మీకు తెలుసా తెలియదా? సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? వ్యభిచారపు పాపం ఎక్కువైపోయింది. చిన్న లేదు, పెద్ద లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, బాలుడు లేడు, వృద్ధుడు లేడు, ప్రతి వాళ్ళు వ్యభిచారం. ఈరోజు మనం అనుకుంటున్నాం చిన్నపిల్లలు కూడా పాడైపోయారండి, ఈ ఫోన్ల మూలంగా బాగా ఇబ్బంది అయిపోయిందండి. కాదు ప్రియులారా, యేసుక్రీస్తు కంటే ముందే క్రీస్తు పూర్వం, ఎప్పుడో కొన్ని 100,000 సంవత్సరాల పూర్వమే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలు, స్త్రీలు, పిల్లలు అందరూ వచ్చారట. లోతింటికి చుట్టాలు వస్తే, దేవదూతలు వస్తే వాళ్ళని దేశరమయం పాడు చేయాలి. అందుకు తగలబెట్టాడు తెలుసా. చీకటికి చోటిస్తే దైవజనుడు ఊళ్ళోనే ఉన్నాడు. ఊరు బయట పెద్ద సంసారం అయింది. బోలెడు మంది పనులు ఉన్నారు. విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆస్తి పెరిగినందుకే అబ్రహం గారి దగ్గర ఉండలేక యువతలకు వచ్చాడు తెలుసా మీకు. అంత విస్తారమైన ఆస్తిపాస్తులు, నిజాయితీ, పరిశుద్ధత కలిగిన దేవుని చేత మెప్పుకున్న లోతు గారి దగ్గర నివాసం ఉంటూ ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చెడు నేర్చుకోవాల్సిన పిల్లలు పాడైపోతే దేవుడే వచ్చాడు. మీ పాపం నాకు అక్కడికి వినపడుతోంది, మీ తాట తీయాల్సిందే అని వచ్చేసాడు. 24వ వచనం 25వ వచనంలో తగలబెట్టేశాడు. పైనుంచి వచ్చింది అగ్నే. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, మొత్తాన్ని, నేల మొలకలను నాశనం చేశాను. 26వ వచనం కూడా చదవండి. ఎంత జరుగుతుందా? లోతు ఎంత జరుగుతున్నా కానీ ఒక పరిశుద్ధుడు ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి ఉన్నాడు, దేవుడి చేత మెప్పు పొందిన వ్యక్తి ఉన్నాడు. ఆయనకి కాపురం చేసే భార్య ఎలా ఉండాలి చూడండి ప్రియులారా. అయితే లోతు అతని వెనక నుండి తిరిగి చూచి ఏమైపోయిందో, స్తంభమాయెను. ఎన్నాళ్ళు సంపాదించిన ఆస్తి. ఈ ముసలాయనకి అసలు బుద్ధి లేదు.
ఏందో లాక్కుని వెళ్ళిపోతున్నాడు, ఏందో ఏమైపోయింది నా ఆస్తిపాస్తులు. నిన్ననే జయించాం కొన్ని, మననే కొన్నాం కొన్ని, ఈ లెక్కలన్నీ వేసుకుని వెనక్కి దిగ్గు చేసి ఉప్పు స్తంభం అయిపోయిందంట. అపవాదికి చోటిచ్చినందువల్ల జరుగుతున్న నష్టాలు ఇవన్నీ. ఒకనాడు ఒక ఆయన గర్వించాడు, మామూలు గర్వం కాదు. అబ్బా, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టాను నేను, నా తర్వాత ఏమైపోయిద్ది అని ఆలోచించాడట. ఎవరైనా తెలుసా మీకు? ఎవరికైనా? ఇంత పెద్ద సామ్రాజ్యం, ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం చెప్పాలి? ఏం చేయలేనాక బాబిలోనియన్ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం. ఆ రాజు పేరేంటి? అబ్బా అబ్బా, నెబుకద్నెజర్. ఆయన అనుకున్నాడట, నేను చెప్పట్లేదు ఆ మాట, దానియేలు గ్రంథం తీయండి ఒకసారి మీరు, 5వ అధ్యాయము 20వ వచనం చదివితే, అసలు ఒకప్పుడు నేను కూడా ఒక 13 ఏళ్ళ క్రితం, అంతేనా, 2011లో మనం ఇల్లు కట్టింది, 2011లో న్యూమరాలజీ ప్రకారం, సంఖ్యాశాస్త్ర ప్రకారం నెంబర్ 1 ప్రపంచంలో ఇంతవరకు ఆ నెంబర్ రాలే. 11 11 11 11వ నెల 11వ తేదీ 2011వ సంవత్సరం, సంవత్సరమో నెల ఎప్పుడు గెలవాల, ఇంకా అలాంటి కలవ, ఎందుకంటే 12 నెలలుగా ఉండేది మనకి. ఇంకా తర్వాత రాదు అంత మంచి సంఖ్యాశాస్త్రం వచ్చిన డేట్లో ఆ తారీఖున కొబ్బరికాయ కొట్టి మేకలను కోసి బ్రహ్మాండంగా ప్రారంభించిన నా ఇల్లు చూసి, నర్సాపేటలో 3 అంతస్తుల ఇల్లు 13 ఏళ్ల క్రితం కట్టి, ప్రతిరోజు దేవుని ఎదుట నిలబడి చెప్తున్నా, ప్రతిరోజు వెళ్ళేటప్పుడు అనుకునేవాడిని, నేను కాబట్టి కట్టాను ఇల్లు అని, నేను కాబట్టి కట్టిన. చుట్టుపక్కల మాత్రం ఖాళీగా ఉన్నప్పుడు, ఈరోజు నన్ను చూసి ఇప్పుడు బ్రహ్మాండమైన కాలనీ అయింది. అది ₹1 కోటి ఈరోజు ఆ ఆస్తి. 30 లక్షలకు ఏం చేశానా? తెగ నమ్ముకోవాల్సి వచ్చింది. గర్విస్తే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఏమీ లేదు నా దగ్గర, కానీ ఈ విలువ కట్టలేని దేవుడు నా దగ్గర, విలువ కట్టలేని దేవుడు ఉన్నాడని సంతోషపడుతున్నా. ఆ రోజు ఆయన కూడా అదే అనుకున్నాడట. గర్వాంధుడైపోయి, నా తర్వాత ఎవరిదబ్బా ఈ సామ్రాజ్యం, ఎంత సామ్రాజ్యం నిర్మించాను నేను అని అనుకుంటే గడ్డి మేయించాడట. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తోంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనాలు మీరు కళ్ళారా చదవాలి. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా, దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అతని ఘనతను గర్విస్తే అతిశయం అంటే ఏంటి? గర్వం. గర్వించినందువల్ల ఏమైంది? ఘనత పోయింది. దేవుడు నిన్ను ఘనపరిచాడా? బంగారం అనుభవించు, కానీ ఆ ఘనత మొత్తం నాదేనని అనుకోకు. ఈ ఘనత దేవునిదే. ఎందుకంటే నీకు ఆ మనసు ఇచ్చింది దేవుడే. ఖర్చు పెట్టు, పని చేయి, పరిచర్య చేయి, నిన్ను నేను ఘనపరుస్తా. నిజాయితీగా పనిచేసేవాడిని పెద్దోళ్ళ పక్కన కూర్చోబెడతానంటాడు. అవునా? సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది. కష్టపడి పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే నిన్ను పెద్దల పక్కన కూర్చోబెడతానంటాడు. తెలుసా మీకు ఆ మాట? తెలీదు. రైట్, వెరీ గుడ్. గర్విస్తే ఏమైంది? ఇప్పుడు గర్వాన్ని అని ఏం చేశాడట? 21వ వచనం చదవండి. ఘనతను పోగొట్టి ఏం చేశాడట? అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి, మనుషులు తరివేశారట, పశువుల వంటి మనసు గలవాడై మహోన్నతుడగు. ఏమండి? అద్భుతమైన ఆహారాలు, వేడి ఆహారాలు చూసేవాడు. దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేపిచ్చాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద ఇల్లు ఒక కానిస్టేబుల్ ర్యాంకులో నేను కట్టానంటే మొట్టిగా వేసి కూర్చోబెట్టాడు. వరి నాయన, దీనికే గర్విస్తున్నావు? పరలోకి రావా ఏంటి? దానికంటే ఇంకా బాగుంటుంది, ఆడికి రావాలంటే ఇది బావాలని తీసేశాడు గర్వంతో. ఈరోజు నిజమే అర్థమైంది నాకు. ఆ రోజు ఆయనకు కూడా మరలా నిజమైన దేవుని గురించి తెలుసుకునేంత వరకు గడ్డి మేసే పరిస్థితి ఇచ్చాడు. నిజంగానే గడ్డి మేసాడు. తెలుసా మీకు? నిజంగానే గడ్డి మేసాడు. మరలా దేవుని తెలుసుకున్నాడు.
ఆ తర్వాత దానియేలు ద్వారా దేవుని తెలుసుకున్నాడు. ప్రపంచంలో ఈ లోకంలో ఇంకా ఆయన లాంటి దేవుడు లేడని చెప్పేశాడు. ఇప్పుడు మీకు ఎంతమందిని చెప్పాను? అపవాదికి చోటిస్తే నాశనం అయిపోయి ఎంతమందిని చెప్పాను? ఆదాము అవమాన పరిచయం చేశాను, లోతు గారి భార్యను గుర్తు చేశాను, సంసోను గారిని జ్ఞాపకం చేశాను, ఏలి కుమారులను జ్ఞాపకం చేశాను, ఇంకా నెబుకద్నెజరుని జ్ఞాపకం చేశాను. 5 కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా దరిద్రుడు, ధనవంతుడు, ఏం కట్టేవాడు తెలుసా? సన్నపు నారబట్టలట. సన్నపు నారబట్టలు అంటే ఈరోజు మనం అనుకుంటామా? అదేది మన రాయలసీమ ఏ క్లాత్ అది ఏదో అంటాం కదా, పొందూరు కద్దరు. దాని బాబులకు బాబు సన్నపు నార వస్త్రం అంటే. మంచి భోజనం, ఏం దిగులు లేదు, భోజన ప్రియుడు. తెలుసా మీకు? లోకస్వార్త 16 మీ అందరూ తెలిసిందే కదా. ఏమైపోయింది చివరికి? ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను 16-19 సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా 23వ వచనం 24వ వచనం చదివితే చచ్చిపోయి ఆ వేదన పొందే స్థలంలోకి వెళ్ళి, తండ్రి అయిన అబ్రహామా, అయ్యా నా యందు కనికరపడి నాయన తన వేలి కొనను నీళ్ళలో ముంచి. ప్యూర్ మినరల్ వాటర్. ఈ రోజు మనోళ్ళు ఒక్కొక్క బాటిల్ అట, లీటర్ బాటిల్ ఎంతమ్మది? 1000 లక్షలు ఖరీదు చేసే బాటిల్స్ ఉన్నాయి. ఓన్లీ 500 ml అంటే 1/2 లీటర్ బాటిల్సే. ఈ క్రికెట్ ప్లేయర్లు ఊరికే వచ్చిన డబ్బుతోటి కోటేశ్వర్లైన క్రికెట్ ప్లేయర్స్, ఆటగాళ్ళు, సినిమా వాళ్ళు తాగుతారు ఆ నీళ్లు. కష్టపడి డబ్బు సంపాదించి ఊరికే వచ్చిన డబ్బు. పిచ్చోళ్ళలాగా మనం ఎగబడి టికెట్లు కొని సినిమా వాళ్ళకి, లాటరీ వాళ్ళకి, క్రికెట్ వాళ్ళకి ఇస్తాం కదా. ఆ డబ్బులతోటి ఎంత తింటారు తెలుసా? లక్షలు ఖరీదు చేసే నీళ్లు ఒక మహాతల్లి అంట తాగే ఒక టీ ఖరీదే చెప్పొద్దిక. ఇటువంటి వాళ్ళకి పునాది పెద్దోడు, ధనవంతుడు. ఆయన అంటున్నాడు, నీ చిటికిన వేళ్ళు ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును అపవాదికి చోటిచ్చి బ్రతికినన్నాళ్ళు. అపవాదికి చోటిచ్చి అప్పుడు మోషే లాంటి వాళ్ళు ఉన్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, పరిచర్య జరుగుతోంది, కనపడుతుంది కళ్ళ ముందు. నాశనం అయిపోయాడు. సరే ఇది వదిలేద్దాం. స్వయంగా యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యుడిగా ఉన్న యోధ ఏమన్నా బాగుపడ్డా? అపవాది ప్రవేశించింది, అపవాదికి చోటిచ్చాడు. యేసుక్రీస్తు వారు రొట్టెనిచ్చి, నువ్వు చేయాల్సింది చేయరా నాయన అన్నాడు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో. ఏమైపోయాడు తెలుసా? పోయి ఉరిపెట్టుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ ముందు ఇసురు కొట్టాడు. నువ్వేమైనా చేసుకోరా బాబు, నీకు ఇవ్వాల్సింది ఇచ్చాం, మేము చేయాల్సింది చేసి డబ్బులతో మాకు పని లేదు అన్నారు. ఏం చేశాడు తెలుసా? 13:27 యోహాను 13:27 వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. చాలా. ఆ తర్వాత యోహాను సువార్తలో ఉంటుంది మాట 13వ అధ్యాయం 17వ వచనంలో. ఆత్మహత్య చేసుకుని పోయి ఉరిపెట్టుకున్నాడు. 7గురిని పరిచయం చేశాను మీకు. అపవాదికి చోటిస్తే ఏం జరుగుతుందో, ఎంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళు చేసుకున్నారని అనుకుంటున్నారేమో మీరు. ఇంతమంది చూపించాను కదా. ఇదంతా ఎందుకు జరుగుతోంది? దేవునికి చోటు ఇవ్వనందువలన, అపవాదికి చోటు ఇచ్చినందువలన. అయితే ఇందులో ఉన్న ఒక అద్భుతమైన మతలబు మీన్స్, మతలబు అంటే చెప్పాలి. మతలబు అంటే తెలిసా తెలియదా? ఏమంటే టీచర్ గారు? మతలబు రహస్యం ఒకటి ఉంది. ఈ రహస్యాన్ని దేవుడు ఎక్కడ వెల్లడిపరిచాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో రాసి పెట్టాడు. అవునా? తీద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ఏముందంటే అక్కడ, మరియు వారు తమ మనసులో దేవునికి చోట చెప్పినా, ఎన్ని సంవత్సరాలు బోధించినా, ఎంతగా సువార్త ప్రకటించినా, ఎంత ప్రేమ చూయించినా, మిమ్మల్ని ఎంత ఏం చేసినా సరే పేరుకు మాత్రమే శరీరాలది చెడబెడుతున్నారు కానీ మీ మనసుల్లో అపవాదికే చోటిస్తున్నారు కానీ ప్రభువుకి చోటు ఇవ్వటల్లా. మరి మీరు ఉండాల్సిన చోటు గురించి చెప్తున్నా ఈరోజు మాట. ప్రభు మనసులో మీరుండాలి, ప్రభు మీ మనసులో ఉండాలి.
ఈ రెండు కాకుండా అపవాది ఉన్న చోటు ఉంటే మనకి ఎంత ప్రమాదమో చెప్తున్నా. మరియు వారు తమ మనసులలో దేవునికి చోటిని ఇయ్యలేకపోతే గనుక మీకు ఒక మాట చెప్పాను ప్రారంభంలో, చోటి ఆయనను మనం పట్టించుకోకపోతే మనల్ని ఆయన పట్టించుకోడు. మనం ఆయన చెయ్యి పట్టుకోకపోతే ఆయన మన చెయ్యి పట్టుకోడు. ఇప్పుడు అక్కడ అదే జరిగింది గనుక ఈ రహస్యం అదే. ఏంటట? గనుక చేయరాని కార్యములు చేయుటకు, చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించను. మనసుకు అప్పగించాడట. ఏంట్రా అప్పగిస్తావా? 3.5 సంవత్సరాలు చెప్పాను, వినవా? సరే అప్పగించుకో. ఏంట్రా గడ్డి మేస్తావా? గర్వాన్ని విడిచిపెట్టవా? సరే గడ్డి మేయిపో. ఏంట్రా కళ్ళకి అందమైన అమ్మాయిలు కనపడుతున్నారా? కళ్ళు ఓడిపీకమంటావా? సరే పీకుతాపో. అర్థమవుతోందా? ఏంట్రా నా సేవే చేస్తున్నావు, నేను తెలీదా నీకు? ఆడవాళ్ళ మీద అంత మనసు ఉందా? భోజనం మీద అంత మనసు ఉందా? చచ్చిపోతున్నావు మాంసంతో. మీ అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు చచ్చిపోతారు పో. ఏంది విభిచారంతో చిన్న పెద్ద తేడాలు అక్కడ పాపం చేస్తున్నారు? కాల్చేయమంటారా? ఎలాగో నరకంలో కాల్చే సంగతి ఖాయమే, బ్రతికుండ కూడా కాల్చమంటారా? రైట్. పరలోకం నుంచి అగ్ని గంధకాలు తీసుకొచ్చి కాల్చేశాడు. అర్థమవుతోందా? భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఏం లెక్కలేదా నీకు? పోతావా? నాశనానికి పోతావా? సరిపో. అర్థమవుతుందా వాక్యం? భ్రష్ట మనసుకి దేవుడు అప్పగిస్తున్నాడట. బ్రతికున్నంత వరకు చెప్తూనే ఉంటాం మనం కూడా, అంతే కదా. మన పిల్లలకి చెప్పి చివరికి ఏమంటాం ఒకరోజు, సరే నీ కర్మ, నీ సావు, నువ్వు చావుపో. వాడు వద్దమ్మ, వాడు మంచోడు కాదు, వాడు నేను బాగా ఎంక్వైరీ చేశాను, లేదు నాకు వాడే కావాలి నాన్న అంటారు అమ్మాయి అబ్బాయి. నీ కర్మ, నువ్వు అంటే వదిలేస్తామా? నేను ఈ పని చేయాల్సిందే. వద్దమ్మా, వద్దు నాయన, అది మంచిది కాదు. మొండికేస్తారా? ఈ లోకపు నాన్నగాడు అంటాడుగా, సరే నీ కర్మ, నీ సావు, నువ్వు చావుపో, తర్వాత నన్ను అనొద్దు అంటామా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి దేవుడి మనసు మనకు అర్థమైతే, దేవుడు రాయిస్తున్న మాట ఏంది? తమ మనస్సులలో ఎవరికి చోటు ఇనందువల్ల? దేవునికి చోటు ఇవ్వకపోతే ఎవరికి ఇచ్చారు చోటు? అక్కేం చెప్తుంది? అపవాదికి చోటు ఇయ్యకుడి. ప్రభువుని దుఃఖ పెట్టకండిరా బాబు. ప్రభువు దుఃఖపడుతూ ఓర్చుకుంటున్నాడు నిన్ను నన్ను ఇప్పటిదాకా. ఒకవేళ నువ్వు మనసు చోటు ఇవ్వకపోతే దేవునికి, నీ నాశనం అయిపోవటానికి ఆయనే అనుమతి ఇచ్చేస్తాడు. ఆయన అనుమతి ఇచ్చాడంటే మనల్ని ఎవడు కాపాడలేడు. అదే మనం బల్లబుచ్చుకునేటప్పుడు చదువుకుంటాం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటానికే నేను ఇంతే చేస్తా, నీ ఇష్టవంతి చేసుకో అంటున్నాం దేవుణ్ణి. మరి ఎక్కడుంటే మంచిది మనకి? ఫైనల్ ఎక్కడుంటే మంచిది మనకి? ఎవరి చాటున ఉంటే మంచిది? ఏ చోటులో ఉంటే మంచిది అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకొని ముగించుకుందాం. నేను చదువుతున్నాను చూడండి. మీ హృదయాన్ని కలవరపడనీయకండి. అపవాది బోలెడు సార్లు ప్రేరేపిస్తుంది. ఈ తప్పు చేద్దాంరా, ఈ బూతు మాట్లాడదాంరా, ఆ చెత్త పని చేద్దాంరా, ఇక్కడ తగాదాడదాంరా, వాళ్ళని దోచుకుందాంరా, వీళ్ళని తిడదాంరా. కలవరం పెట్టేస్తూ ఉంటుంది. కలవరపడిపోయి నిన్నో చేయాలని, ఏదేదో చేయాలని అనుకుంటాం. కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, తెలుసు కదా మీకు. విశ్వాసం ఉండబట్టి కూడా ఎక్కడికి వచ్చారు? నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అనేక నివాసములు కలవు, లేకపోతే మీకు చెప్తాను ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు బాగుపడతారు. మరియమ్మ వచ్చి పడింది, అయ్యా నువ్వు ఉండటైతే మా వాడు చచ్చిపోయేవాడు కాదు, మిమ్మల్ని తీసుకొని పోదును. ప్రభువా నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదని అక్క ఏడ్చిందే మరియమ్మ అక్క. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేనుండే స్థలంలో మీరుంటే బాగుంటారు. మీరు నేనుండే స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్తా. నేను వచ్చేదాకా మీరేం చేయాలి? మీ మీద ముద్ర వేసి వెళ్ళాను నేను. విమోచన దినం వరకు మీ మీద ముద్ర వేశాను నేను. మొదటి ప్రసంగంలో చదువుకున్నాం, అవునా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30 వచనం. మీ మీద ముద్ర వేశాను నేను విమోచన దినం వరకు. మీరు నా పిల్లలు.
నేను మీకు భర్తను, మీరు నాకు వధువు. ఇదే స్టాంప్. ఆ ముద్ర చూపించి బ్రతకండి. పాపం వస్తే, ఎదురొస్తే, ఏ రూపంలోనైనా నేను నా ప్రభువుకి వధువునో, నేను క్రైస్తవుడనో, నేను క్రైస్తవ, ఇదిగో నా మెడలో ముద్ర, ఇదిగో నా హృదయంలో తలంపులో, ఇదిగో నా హృదయంలో నా దేవుడు ఉన్నాడు. ఈ పాపం నాకొద్దు తల్లి, నీ అందం నాకొద్దమ్మా, నీ అధికారం నాకొద్దు నాయన, నీ లంచం నాకొద్దు, నీ బూతు నాకొద్దు, నీ ఆస్తి నాకొద్దు. నాకు నా ప్రభువు ఉన్నాడు. ఏదో ఒక రోజు దీన్ని నాశనం అయ్యే చోటిది. పంచభూతాలతో సహా నాశనం చేయబోతా ఉన్నాడు, కాల్చి బూడిద చేయబోతా ఉన్నాడు. మొత్తం ఈ చెడుతనమే ఉంది ఇక్కడ. ఈ మొత్తం విడిచిపెట్టి నా ప్రభు రెక్కల చాటును నేను దాగి ఉంటాను. ఈ యుగ యుగములు నీ రెక్కల చాటును నేను దాక్కుందని అంటాడు కీర్తనాకారుడు. ఇందాక మనం చదువుకున్నాం కదా 61:4. ఆ పని చేయండి చచ్చిపోయేంత వరకు, లేదా ఆయన వచ్చి మనల్ని విమోచించేంత వరకు. రెండో రాకడకి ఇంకొక పేరేంటి? విమోచన దినం. ఆ రోజు వరకు ప్రభువు రెక్కల చాటున దాగి ఉంటే మనకి రక్షణ. లేదు అని బలవంతంగా విడిచిపెట్టి ఆయన రెక్కల చాటు నుంచి బయటకు వచ్చామా, అపవాది మనల్ని తనుండి చోటికి లాక్కెళ్ళిపోతాడు బలవంతంగా. వానిది ఏ చెయ్యో తెలుసా? రాక్షస హస్తం, కబంధ హస్తం వానిది. ప్రభు రెక్కల చోటున ఉంటే ఈ కబంధ హస్తాల బలం పనిచేయదు, రక్షించబడతావు. ఇది ఆపన్న హస్తం. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రభు రెక్కల చాటున ఉండటానికి, ప్రభు చాటున దాక్కోవటానికి సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.